తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేశామన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్. అనుకున్న దానికన్నా ముందుగానే దర్శనాలు ప్రారంభించామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఉత్తర ద్వార దర్శనాలు కల్పించామన్నారు. టోకెన్లు ఉన్న భక్తులను దర్శన సమయానికి అనుమతిస్తామని తెలిపారు బీఆర్ నాయుడు. ఈరోజు అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఎందుకంటే ఎటువంటి ఆటుపోటులు లేకుండా చాలా పీస్ఫుల్గా దర్శనాలు జరుగుతున్నాయి. మనం అనుకున్న టైం కన్నా కొంత ఎర్లీగానే స్టార్ట్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్ని రకాలు కూడా మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా దర్శనాలు చేసుకుంటున్నారు. అందరూ కూడా భక్తులను అడిగితే వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం సాఫీగా జరుగుతుంది. టోకన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రారంభించి నిర్విరామంగా 10-12 గంటల సేపు దర్శనాలు చేసుకోవటానికి వీలవుతుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలో దిశానిర్దేశం మేరకు టీటీడీ బోర్డు తీసుకోవాలంటే నిర్ణయాల ప్రకారం వైకుంఠ ఏకాదశి దర్శనాలు ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా దాదాపు 60,000 మంది భక్తులకి దర్శనం చేయించి 12 గంటల 5 నిమిషాలకి ప్లాన్ ప్రకారం వైకుంఠ ద్వారం తెరుచుకోవడం, అర్చక స్వాములు, జయంగార్ స్వామి అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాలు అంతా కూడా నిర్వహించారు. స్వామివారి నిత్య కైంకర్యాలు ఇవన్నీ కూడా ఆగమోక్తంగా పూర్తి చేసి ఉదయం దాదాపు 120-125 మధ్యలో స్వామివారి దర్శనాలు, వైకుంఠ ద్వార దర్శనాలు ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. మనం తయారు చేసినటువంటి ప్లాన్ ప్రకారమే 3 గంటలు సమయం ఏదైతే ఇవాళ సెల్ఫ్ వచ్చినటువంటి డిగ్నిటరీస్ కోసం కేటాయించి ఉన్నాం, దానికి స్టిక్ అయిపోయి దాదాపు 4:30 ఆ ప్రాంతంలో ఎవరైతే భక్తులు అంతకుముందు కూడా తెలియజేశాం, ఈ 3 రోజుల పాటు ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా దాదాపు 1,89,000 మంది భక్తులకి ఈ 3 రోజుల పాటు టోకెన్ ఇవ్వడం జరిగింది. అదే ప్లాన్ ప్రకారం ఉదయం 4:30 నుంచి ఎవరైతే భక్తులు వారికి కేటాయించినటువంటి స్లాట్ ప్రకారం రావడం జరిగింది, వారికి సర్వదర్శనాలు ప్రారంభిస్తాం. చాలామంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. అంటే ఎక్కువ మంది భక్తులు వచ్చినట్లయితే క్యూ లైన్స్ ఇవన్నీ ఎట్లా ఖాళీ అవుతాయి? భక్తులు అందరూ కూడా టీటీడీతో సహకరించడానికి సిద్ధంగానే ఉంటారు. కాకపోతే మన కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏదైతే భక్తులు సహకారం కోసమే ఇప్పుడు ఏదైతే సౌకర్యం కోసమే మనం సిస్టంలో మార్పు తీసుకువచ్చాం, అటువంటి మార్పు మనం సరిగా తెలియజేయగలిగితే ఎవరు కూడా ఇబ్బంది పడడానికి కానీ ఇబ్బంది పెట్టడానికి కానీ రారు. కాబట్టి గత ఒక 4-5 రోజుల నుంచి ఏదైతే పెద్ద ఎత్తున మనం అవగాహన క్యాంపెయిన్ తీసుకున్నాం, అవి బ్రహ్మాండంగా భక్తులు అందరికీ చేరిందే నేను భావిస్తూ ఉన్నాను. చాలామంది ముందుకు వచ్చి రీల్స్ ఇవన్నీ వేసుకోవడం, తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ కూడా సోషల్ మీడియా ద్వారా బాగా ఈ మెసేజింగ్, అంటే ఈ ఫస్ట్ 3 డేస్ టోకెన్ ఉన్న వాళ్ళకి దర్శనం, మిగతా 7 రోజులు సర్వదర్శనం పద్ధతిలో వస్తున్నటువంటి భక్తులకి అందరికీ నేరుగానే క్యూ లైన్లో ప్రవేశం కల్పించి దర్శనం కల్పిద్దామనేది ఏదైతే మెసేజ్ ఇచ్చామో అది అందరికీ చేరిందని నేను భావిస్తూ ఉన్నాను.